పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి మిత్రులారా, ఇవాళ మనం ఆగమన కాలం రెండవ ఆదివారంలోకి ప్రవేశించాము. మరో 2 వారాల్లో మనం క్రీస్తు జనన మహోత్సవాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో క్రీస్తు పుట్టుక తీసుకొని రాబోయేటువంటి శాంతిని గురించి ఈ ఆదివారం పఠనాలు వెల్లడి చేస్తాయి. ఇవాల్టి తొలి పఠనం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-10 వచనాల వరకు చదువుతాం. మనం పోయిన వారం చెప్పుకున్నట్లుగా యెషయా ప్రవక్త యేసుక్రీస్తు పుట్టడానికి 740 సంవత్సరాల క్రితం దైవవాక్కును అందించినటువంటి వ్యక్తి. ఆ కాలంలో వీరు యూదా రాజ్యంలో ఉండగా, వీరికి పైన ఇజ్రాయేలు రాజ్యం ఉండేది. దావీదు కాలంలో ఒకే రాజ్యంగా ఉన్నప్పటికీ, సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజు కాలంలో ఇజ్రాయేలు దేశం 2 ముక్కలుగా చీలిపోయింది. అనంతరం పై రాజ్యంలో ఒక రాజు ఉండేవారు. కింది రాజ్యంలో మరొక రాజు ఉండేటువంటి వారు. ప్రవక్తలు కూడా కొందరు పై రాజ్యంలో మాట్లాడుతూ ఉంటే, కొందరు కింది రాజ్యంలో మాట్లాడేవారు. ఏలియా, ఎలీషా వంటి ప్రవక్తలు ఇజ్రాయేలులో దైవవాక్కును అందిస్తే, యెషయా, ఇర్మియా వంటి వారు కింది ప్రాంతమైనటువంటి యూదాలో దైవవాక్కును అందించారు. ఈ నేపథ్యంలో యెషయా కాలంలోనే అస్సీరియా అనేటువంటి ఓ సామ్రాజ్యం శక్తిని పుంజుకోవడం ప్రారంభించింది. మూడవ తిగ్లత్ పిలేసర్ అనేటువంటి ఒక రాజు ఆ రాజ్యాన్ని శక్తివంతంగా మార్చాడు. తనకున్నటువంటి సైన్యంతో పై రాజ్యమైనటువంటి ఇజ్రాయెల్‌ను కూడా వశం చేసుకున్నాడు. అయితే లిప్తపాటులో యెరూషలేము అతని దాడి నుంచి తప్పించుకుంది. మరొక వైపు యూదా రాజ్యంలో అధికారులు యావే దేవుణ్ణి మరచిపోయి అస్సీరియాతో చేతులు కలపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యాజకులేమో దేవాలయంలో అన్యాయపు పనులకు తెగబడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో యెషయా ప్రవక్త మాట్లాడుతూ, చీమ చిటుక్కుమంటే భయపడే పరిస్థితిలో ఉన్న యూదా రాజ్యం ఇకపై భయపడాల్సిన అవసరం లేదని అభయహస్తం ఇచ్చారు. ఆ అభయహస్తం స్వయాన దేవుని నుంచి వస్తోంది అని చెప్పారు. పైగా అది ఈషాయి మొద్దు నుంచి వస్తుంది అని అన్నారు. ఈషాయి ఎవరంటే దావీదు మహారాజుకు తండ్రి, సొలొమోను రాజుకు తాత. అంటే రాబోతున్నటువంటి వ్యక్తి ఈషాయి వంశం నుంచి వస్తారు అని ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో తోడేలు, గొర్రెపిల్ల కలిసి పక్కపక్కనే శాంతితో ఉంటాయి అని స్పష్టం చేశారు. లేగదూడ, సింహము కలిసి గడ్డి మేస్తాయి అని అన్నారు. దీనర్థం క్రూర జంతువులు, సాధు జంతువులు కలిసిమెలిసి జీవిస్తాయని కాదు గానీ, అది మనుషుల గురించి తెలియజేస్తుంది. తన విశ్వాసం కోసం చంపడానికి కూడా వెనుకాడనటువంటి పౌలు తుదకు క్రీస్తు రాజ్యంలో సాధువులైనటువంటి సామాన్య క్రైస్తవుల బాగోగుల కోసం పనిచేశారు. రాజ్యాధికారం ఉన్నటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని అధికారిక మతం చేశారు. ఇలా క్రూర స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు సాధువులుగా మారతారు అనేది ప్రవక్త యొక్క మాటల సారాంశం. అంతేగాక ఈషాయి వంశమున పుట్టినటువంటి రాజును చూసేందుకు జాతులు అతని వద్దకు వస్తాయని ఆయన ప్రవచించారు. ఇక రెండవ పట్టణానికి వెళ్ళినట్లయితే పునీత పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖ 15వ అధ్యాయము 4-9 వచనాలు. ఆనాటి రోమా సంఘం ఒక క్లిష్టమైనటువంటి సంఘం. క్రైస్తవులైనటువంటి యూదులు, యూదా మతంలోకి చేరినటువంటి అన్యులు, చాలా కాలం క్రితమే యూదా ప్రాంతాన్ని వీడినటువంటి వ్యక్తులు, ఇతర దేవుళ్ళను ఆరాధించుకునేటువంటి అన్యులు. ఇలా వివిధ రకాల వ్యక్తులు క్రీస్తును స్వీకరించినటువంటి సంఘమే రోమా సంఘం. పునీత పేతురు గారు బిషప్‌గా పనిచేసినటువంటి సంఘమే అది. అందుకే పునీత పౌలు గారు వీరికి లేఖను రాసినప్పుడు తాను ప్రకటిస్తున్న క్రీస్తు ఎవరో కొత్త వ్యక్తి కాదు అని, పాత నిబంధన నుంచి లేఖనాలు ప్రవచించిన వ్యక్తి అని బలంగా చెబుతూ వచ్చారు. ఆయన మాటల్లో చెప్పాలి అనంటే, లేఖనాలు బోధించడానికే రాయబడ్డాయి. దేవుడు పితరులకు వసగిన వాగ్దానం ప్రకారం క్రీస్తు సున్నతి పొందిన వారికి పరిచారకుడు అయ్యను అని చెప్పారు. ఈ విధంగా పాత నిబంధన లేఖనాలను క్రీస్తుతో ముడిపెట్టి, లేఖనాలను నెరవేరుస్తున్నటువంటి వ్యక్తిగా పౌలు గారు రోమా సంఘానికి లేఖను రాశారు. దీనివల్ల యూదులు, అన్యుల మధ్య పరస్పర అంగీకారము, ప్రేమ వర్ధిల్లడం ఆయన కోరుకునేటువంటి ప్రధాన అంశం. అందుకనే అందరము కలిసి ఏకకంఠంతో మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిద్దాం అని ఆయన రాశారు. అందరము ఆయన్ను స్తుతించడంలో యెషయా ప్రవక్త రాసినటువంటి సకల జాతి జనులు ఆయన వద్దకు వస్తారన్న మాట కూడా సంపూర్ణంగా నెరవేరుతూ ఉంది. ఇక సువార్త పఠనంలో మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-12 వచనాలు చదువుతాం. ఇందులో మనకు క్రీస్తు దగ్గరి బంధువైన బప్తిస్మ యోహాను దర్శనమిస్తారు. యాజక వర్గ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ భోగాలన్నింటినీ వదిలివేసి అడవుల్లోకి వెళ్ళి సన్యాసి వలె జీవిస్తూ దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి మహామనీషి బప్తిస్మ యోహాను. ఎడారిలో దొరికేటువంటి ఆహారాన్ని తింటూ గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. యోర్దాను నది వద్ద ఆయన ప్రజలకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు.
ప్రజలు వచ్చి ఆయన వద్ద పాపాలను బహిరంగంగా ఒప్పుకొని పాప క్షమాపణ పొందుతున్నారు. ఇది కథోలిక శ్రీసభలోని పాప క్షమాపణ సంస్కారానికి సూచనగా ఉంది. ఓ రోజు పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన వద్దకు వెళ్లారు. ధర్మశాస్త్రం గురించి తెలియని ప్రజల వద్ద అన్యాయంగా దోచుకుంటున్నటువంటి వ్యక్తులే వీరందరూ. అందుకే వారిని చూడగానే బప్తిస్మ యోహాను యొక్క గుండె రగిలిపోయింది. ఓ సర్పసంతానమా అంటూ వారిని సంబోధించాడు. యోహాను హృదయ పరివర్తన చెంది తమ యొక్క మార్గాలను మార్చుకోకపోతే శిక్ష తప్పదు అని వాళ్ళని హెచ్చరించాడు. ఒకవేళ మార్గం మార్చుకోకపోతే మంచి పండ్లనియ్యని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడుతుంది అని ఖండితంగా వాళ్ళకి చెప్పాడు. దానితో పాటుగా ఆయన మరి ఒక సత్యాన్ని కూడా వెల్లడి చేశారు. తన తర్వాత రాబోయేటువంటి వ్యక్తి మరింత గొప్పవాడు అని, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిజమం ఇవ్వబోతున్నారు అని తెలిపారు. క్రీస్తు గురించి ఆయన పలికినటువంటి ఆ పరిచయ వాక్కులు ఎంతో అద్భుతమైనవి. ఆగమన కాలంలో శాంతి ఆదివారంగా చెప్పుకుంటున్నటువంటి ఈ ఆదివారం మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఒకటుంది. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో నిజంగా శాంతి ఉందా? ఒకవేళ లేకపోతే ఈరోజే క్రీస్తును కోరుదాము. పౌలును మార్చిన దేవుడు మన జీవితాల్లోని సమస్యలను కూడా శాంతివంతమైన ఫలాలుగా మార్చి మనలను దీవిస్తారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున